జై శ్రీకృష్ణ. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మనే ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగముతో కూడుకున్న మనస్సు కలవాడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందు సమదృష్టి కలవాడై తనను సర్వభూతములందున్న వానిగను సర్వభూతములు తన యందున్న వానిగను చూస్తున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. యోగం అంటే జీవ బ్రహ్మైక్యము, మనస్సు ఆత్మయందు కలయుటయే యోగము. జగత్తునందు అంతటా అధిష్టానమగు ఆత్మయే వ్యాపించియున్నది. కాబట్టి యోగి ఈ జగమంతా తననే చూస్తున్నాడు. ఇటువంటి స్థితి ధ్యానయోగముచే ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగికే చెల్లుతుంది. తాను ఆత్మయే కాని శరీరం కాదు, ఉపాధి కాదు అనుకున్నప్పుడు మాత్రమే సర్వభూతదయ సమత్వము కలుగును. తద్వారా సర్వభూతములందు తనను గాని తనయందు సర్వభూతములను కాని చూడగలడు. దేహ భావన సంకుచితమైనది. అటువంటి భావన కలవాడు విశాల హృదయమును పొందలేడు. దేహమునకు మధ్య అతడు భేదమునే చూస్తున్నాడు. భేదభావన గొడవకు అశాంతికి కారణం. ఆత్మభావన కలవాడు ఉపాధులందు భేదమును చూడకుండా అంతయు ఆత్మగానే చూస్తున్నాడు. అటువంటి వానికి ఎవరి పట్ల ద్వేషముండదు. అంతయు తన ఆత్మయే, తన శరీరమే, తన మనస్సే అనుకుని వారికి పూర్ణ దయ, పూర్ణ కరుణ, పూర్ణ ప్రేమ కలుగును. సాధకుడు ఈ యోగమును పొందుటకు ఇటువంటి సమదృష్టి కలవాడై ఉండవలెను. జై శ్రీకృష్ణ.